నమస్తే చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు కమ్మని నిర్ణయం మిగిలినోళ్ళు బలి. తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులు ఎవరంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చక్కని సమాధానం చెప్పారు. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత వహించాలని పవన్ 1కి 4 సార్లు చెప్పారు. అలాగే పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని కూడా ఆయన అన్నారు. కానీ పోలీసులు బాధ్యత తీసుకోలేదన్నారు. ప్రజలతో తాము తిట్లు తినాల్సి వస్తోందని ఆయన వాపోయారు. ఇక సీఎం సమీక్ష సమావేశంలో కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు పరస్పరం దూషించుకున్నారు. దీంతో టీటీడీలో అత్యున్నత స్థాయిలో సమన్వయం లేదని చంద్రబాబుకు అర్థమైంది. అన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు వేటు వేసింది ఎవరిపై అనే చర్చకు తెరలేచింది. టీటీడీ తిరుపతి జేఈఓ గౌతమి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ శ్రీధర్లను బదిలీ చేశారు. దుర్ఘటనకు బాధ్యుల్ని చేస్తూ క్రైమ్ డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగుల్లోనూ తిరుపతి నగరంలోనూ కులం కోణంలో చర్చ జరుగుతోంది. తన సామాజిక వర్గానికి చెందిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని, అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరిని చంద్రబాబు వెనకేసుకొచ్చి మిగిలిన సామాజిక వర్గాల వారిని బలి చేశారనే విమర్శ వెల్లువెత్తుతోంది. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, డిఎస్పీ రమణకుమార్ బలిజ సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు. సివిఎస్ఓ బ్రాహ్మిన్, జేఈఓ గౌతమి, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సామాజిక వర్గం. సమాజం కులం పరంగా విడిపోయిన నేపథ్యంలో ఆ కోణంలో చర్చ జరుగుతోంది. తప్పు చేసిన వాళ్ళు ఏ కులమని చూడనేకూడదు. కానీ పరిపాలనలో ఉన్న వాళ్ళే తమ వాళ్ళైతే ఒక రకంగా, మిగిలిన వాళ్ళైతే మరో రకంగా చూస్తున్నారనే చర్చకు తెరలేచింది. 6గురి ప్రాణాలు తీయడంతో పాటు 10ల సంఖ్యలో గాయాల పాలు కావడానికి కారణమైన అధికారులు ఏ కులమైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే టీటీడీలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల మధ్య సమన్వయం లేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరేం చేస్తున్నారో తెలియకుండా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో విమర్శకు తావిస్తోంది. నిజంగా వేటు వేయాల్సి వస్తే బిఆర్ నాయుడుతో రాజీనామా చేయించడం, అలాగే ఈవో, అదనపు ఈవోలను వెంటనే బదిలీ చేసి ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుని ఉంటే సీఎం చంద్రబాబుపై ప్రశంసలు జల్లు కురిసేది. అలా జరగలేదు కాబట్టే ఆయనపై విమర్శలు వస్తున్నాయి. కొట్టుకునే టీంతో టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారో. తిరుపతిలో తొక్కిసలాట దుర్ఘటనతో టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. సీఎం చంద్రబాబు మంత్రుల సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వాళ్ళిద్దరూ కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అనే రేంజ్లో వాదులాట జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్భంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహార శైలిపై కూడా చర్చకు రావడం, ఆ తర్వాత మాట్లాడుకుందామని సీఎం అనడం గమనార్హం. టీటీడీలో పరిపాలన సక్రమంగా సాగాలంటే చైర్మన్, ఈవో, అదనపు ఈవో మధ్య మంచి సమన్వయం ఉండాలి. వాళ్ళ మధ్య ఏమాత్రం తేడా వచ్చినా టీటీడీ పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఈ దుర్ఘటనకు వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడమే ఒక కారణమని తెలుస్తోంది. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి ప్రభుత్వం తమదని, తాము చెప్పినట్టుగా నడవాలని, టీటీడీ అంటే తమ సామ్రాజ్యంగా భావిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈవో శ్యామలరావును లెక్కలేని తనంతో చూడడం, ఆయన రివర్స్ కావడంతో టీటీడీలో జరగకూడనివన్నీ జరుగుతున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమలకు వెళ్లిన చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పరస్పరం కత్తులు నూరుకుంటున్న టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో టీంతో ప్రక్షాళన సంగతి ఏమో కానీ భక్తుల భక్షాలన జరుగుతోందనే విమర్శలకు అవకాశం ఇచ్చారు. నిజంగా తిరుమల వెంకన్నపై ఏమాత్రం భక్తి భావన ఉన్నా ఈ ముగ్గురిపై వేటు వేయాలని భక్తులు కోరుకుంటున్నారు. లేదంటే టీటీడీ ఏమవుతుందో అనే ఆందోళన వారి నుంచి వ్యక్తమవుతోంది. పవన్ నాటకీయ స్పందన డైవర్ట్ చేయడానికేనా? తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6గురు భక్తులు చనిపోయారు. ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగడం కేవలం టీటీడీ మరియు పోలీసు అధికారుల వైఫల్యం మాత్రమే. ఎవ్వరూ కాదనలేని సత్యం ఇది. బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోకుండా ఎన్ని బుకాయింపు మాటలు చెప్పినా సరే మరణించిన వారి ఆత్మలు శాంతించవు. అయితే తన శాఖ కాకపోయినా అని స్వయంగా చెప్పుకుంటున్నప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదా ఉన్నదని
చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం మీద నడిపించిన నాటకీయ స్పందన అసలు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికేనా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. దుర్ఘటన జరిగిందని తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ హుటాహుటిన బయలుదేరి తిరుపతి వెళ్లారు. పరామర్శలు చేశారు, సమీక్షలు చేశారు. తన శాఖ కాదు కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నానని ప్రకటించారు. పారిపోవడం లేదు అని చెప్పారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి, వెంకటేశ్వర స్వామికి చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నానని కూడా అన్నారు. ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నాం. క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. ఈ స్పందన చాలా అపూర్వంగా ఉంది. ఆయన ఎంతో బాధ్యతగా స్వయంగా వెళ్ళి పనిచేసినందుకు అభినందించాలి. అయితే ఆ తర్వాతి పరిణామాలే, మాటలే అనుమానాలు పుట్టిస్తున్నాయి. ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకుని తప్పిదాలు సరిదిద్దాలట. బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, పాలక మండలి సభ్యుల బాధ్యత ఉంది గనుక మృతుల కుటుంబాలను పరామర్శించి క్షమాపణ చెప్పాలట, సంతాపం తెలపాలట. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి జరిగిన ఘోరానికి సూచిస్తున్న పరిష్కారం ఇదేనా? హైదరాబాద్లో సినిమా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగితే ఒక్క ప్రాణం పోయినందుకు అల్లు అర్జున్ మీద రకరకాల కేసులు పెట్టి ఎంతగా వేధిస్తున్నారో అందరికీ తెలుసు. నిజానికి ఆ దుర్ఘటనతో అల్లు అర్జున్ ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేదు. కానీ తిరుపతిలో జరిగిన చావులు అలా కాదు. ఇవి అచ్చంగా ఈవో, చైర్మన్ల వైఫల్యాలే. అల్లు అర్జున్ మీద పెట్టిన అన్ని రకాల పోలీసు కేసులు ఈవో, చైర్మన్ల మీద పెట్టకుండా, వారిని స్టేషన్కు పిలిచి విచారించకుండా, అరెస్ట్ చేయకుండా చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని పవన్ కళ్యాణ్ ఎలా భావిస్తున్నారు? ఈవో, చైర్మన్ల మీద తీసుకోవాల్సిన అసలు చర్యల మీద నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఆయన ఈ నాటకీయ ఎపిసోడ్ నడిపిస్తున్నారా? చనిపోయిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పరామర్శించండి ఇలాంటి పరిహారాలు చెప్తున్నారా? వారిని కాపాడడానికి ఇది పవన్ కొత్త ఎత్తుగడ అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. రఘురామ ఎపిసోడ్లో నిందితుడికి టీడీపీ ఎమ్మెల్యే అండ. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును వైసీపీ హయాంలో కస్టడీలో కొట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబును కోర్టు ఆవరణలో టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరామర్శించడం చర్చనీయాంశమైంది. తన రొమ్ములపై కూర్చుని గుండె ఆపరేషన్ చేయించుకున్న తనపై అక్కడే బాదాడని తులసిబాబుపై రఘురామ ఫిర్యాదు. ఈ మేరకు తులసిబాబును విచారించి అరెస్టు కూడా చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అయిన తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే రాముకు అత్యంత సన్నిహితుడిగా పేరు. దీంతో తన అనుచరుణ్ణి కాపాడుకునేందుకు గుడివాడ ఎమ్మెల్యే ముందు వెనుక ఆలోచించలేదు. డిప్యూటీ స్పీకర్పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిసినా వెనిగండ్ల రాము మాత్రం లెక్క చేయకపోవడం విశేషం. ఒకవైపు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్తో నీకున్న సంబంధాలేంటి అని విచారణలో తులసిబాబును ప్రశ్నిస్తుంటే, మరోవైపు ఆయనకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండగా నిలబడడం ఆసక్తికర పరిణామం. కోర్టు ఆవరణలో ఏకంగా గంటసేపు తులసిబాబుతో గుడివాడ ఎమ్మెల్యే చర్చించడం డిప్యూటీ స్పీకర్కు తప్పకుండా కోపం తెప్పిస్తుంది. తనను చావబాదిన వ్యక్తికి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం ఏంటనే ఆలోచన రఘురామలో ఉంటుంది. తులసిబాబుని ఎలాగైనా కాపాడుకోవాలన్న గుడివాడ ఎమ్మెల్యే ప్రయత్నం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. 2.8 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలెన్ని? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఏపీలో 2.8 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు చూస్తే ఏపీ దశ దిశ మారిందని అంతా అనుకుంటారు. అది నిజమని పాలకులు చెప్తున్నారు. అయితే
ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో నిజంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించేది ఎందరికీ అన్నది ఇప్పుడు అంతా తర్కించుకునే పరిస్థితి ఉంది. అయితే ఇంత భారీగా పెట్టుబడులు పెట్టినా ఉద్యోగాలు పెద్దగా వచ్చేది ఉండదని అంటున్నారు. హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులకు తగిన ఉద్యోగ కల్పన ఉండదని అంటున్నారు. అలాగే విశాఖలో ఏర్పాటు తలపెట్టిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ వల్ల కూడా ఉద్యోగాలు పెద్దగా రావు అని అంటున్నారు. రైల్వే జోన్కి ఒక భవనం నిర్మించడం వల్ల ఒరిగేది ఏముందని అంటున్నారు. రైల్వే డివిజన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో జోన్ ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుందని అంటున్నారు. అసలు వీటన్నింటికంటే ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకుంటే వేలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లభ్యమవుతాయని అంటున్నారు. అంతేకాదు విశాఖలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అంటేనే విశాఖ స్టీల్ ప్లాంట్ని బలి ఇవ్వడం అని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత గన్లు విశాఖ ఉక్కుని కేటాయించకుండా దానిని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక పాలకుల చేతుల్లో ఏమీ లేదని ప్రజలే ఉద్యమించాలని, అప్పుడే స్టీల్ ప్లాంట్ మిగులుతుందని, లేకపోతే లేనట్లే అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.